మనల్ని సరిదిద్దాలని చూస్తూనే ఉంటాడు. మనల్ని ఆయనతో ఒక వ్యక్తిగత సంబంధంలోనికి తీసుకురావాలని ప్రయత్నిస్తూనే ఉంటాడు. కానీ మనం వినం. ఎందుకంటే మళ్ళీ అదే లేఖనం, అపవిత్రుడుగా ఉండవు అని అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడుగా ఉండవు అని నీతిమంతుడుగానే ఉండనిమ్ము. అదే లేఖనం నెరవేర్పు. సో దాట్స్ వై, ఆ కారణాన్ని బట్టి నేను ఎవ్వరి ఆత్మకు బాధ్యుణ్ణి కాదు. నేను చెప్పవలసినవన్నీ చెప్తున్న వాక్యంలా, వినిపించాల్సినవన్నీ వినిపిస్తున్న వర్తమానంలా, ప్రవక్త ఏం చెప్పాడో, ప్రవక్త ఏం బోధించాడో అవన్నీ నేను ఏం చెప్పాలో అవన్నీ చెప్తున్నా. మై డ్యూటీ ఈస్ ఫినిష్. నా పని అయిపోయింది చెప్పడం వరకు. పాటిస్తారా, పాటించరా, అనుసరిస్తారా, అనుసరించరా, వెంబడిస్తారా, వెంబడించరా, ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మార్మల్స్ పొంది వెళ్తారా, వెళ్ళరా, అది మీ ఇష్టం. నా చేతిలో లేదు. అది మీ ఇష్టం. దట్ ఈస్ యువర్ డిసిజన్. అది మీ యొక్క నిర్ణయం. అది చెప్పడం వరకు నా బాధ్యత. చెప్పకపోతే ఆయన నన్ను లెక్క అడుగుతాడు. కానీ నేను చెప్పితే ఆయన లెక్కలోనికి నేను రాను. అందుకే పౌలు అంటాడు, నేను మీ మధ్యలో సంపూర్ణ సువార్తను మీకు బోధించున్నా, ఏ విషయాలు నేను దాచిపెట్టుకోకుండా ప్రతిదీ నేను మీకు వివరించి ఉన్నా అని లేఖనంలో రాస్తున్నాడు ఆయన. దేవుని సంపూర్ణ సువార్త, దేవుని సంపూర్ణమైన చిత్తమును ఏ విషయాన్ని దాచకుండా, అరమరిక లేకుండా నేను మీకు బోధించేసా. నా బాధ్యత అయిపోయింది. పౌలు గారు అంటున్నాడు, అదే మాట ప్రవక్త తీసుకొని ఆయన చెప్పాడు. ఇప్పుడు అదే మాట 5 రకాల పరిచయ వాళ్ళు తీసుకొని అదే చెప్తారు. చెప్పని పాస్టర్ సంగతి నాకు అవసరం లేదు, వాళ్ళ లెక్క వాడు అప్పచెప్పుకుంటాడు. కానీ చెప్పే పాస్టర్గా నా బాధ్యత నేను చెప్తున్నాను. ప్రేమైన దేవుని పిల్లలారా, డోంట్ ఫర్గెట్, మర్చిపోకండి, ప్రతి వర్తమానం నిన్ను దేవునితో వ్యక్తిగత అనుబంధంలోకి తీసుకెళ్ళి భర్త తనను తాను నీలో కొమ్మరించుకునేదిగా ఉండాలా. అందుకే దేవుడు మనతో మాట్లాడేది. ప్రతి వర్తమానం తనను తాను నీలో కొమ్మరించుకోవడానికి ఇస్తాడు ఆయన. తనను తాను, తన వాక్యానంతయు, తన వాక్యమునంతటిని, సంపూర్ణమైన వాక్యమునంతటిని నీలో కొమ్మరించుకోవాలని చూస్తాడు ఆయన. కాబట్టి మనం దానికి అవకాశం ఇవ్వాలి. లేకపోతే చాలా సమస్యలు పడతాం మనం. వీ హ్యావ్ టు చేంజ్. మనం మారాలి. సమస్య రాకమునిపే మనం మారాలి. పరిశుద్ధాత్మ హెచ్చరిక చేసినప్పుడే మనం సరిదిద్దుకోవాలి. లేకపోతే మన జీవితంలో మనము బాధపడే రోజు వస్తుంది. ఇప్పుడు బాగానే ఉంటాం. చాలామంది ఎట్లున్నారో తెలుసా, నాకు ఒకవేళ దేవుడి దీవెనలు లేకపోతే, దేవుడి ఆశీర్వాదం లేకపోతే ఈ పాటికి నాకు రోగాలు రావాలి కదా, వ్యాధులు రావాలి కదా, ఆర్థికంగా నాకు ఇబ్బందులు రావాలి కదా, నా వ్యాపారాలు సరిగా నడవద్దు కదా, నాకు ఉద్యోగం సరిగా ఉండకూడదు కదా, ఇట్లా ఆలోచిస్తున్నారు. కానీ ఇది లవోదికయ సంఘం పూర్తిగా డబ్బుతో నిండిపోయిందన్న సంగతి బైబిల్ ప్రవచనం, ప్రవక్త చెప్పిన వర్తమానం అర్థం కావట్లే. దేవునితోనూ సరిగా లేకపోయినా నీకు డబ్బు పరంగా నష్టం రాదు, వ్యాపార పరంగా నష్టం రాదు, ఉద్యోగ పరంగా నష్టం రాదు. నువ్వు ఇల్లులు కడతావు, నువ్వు స్థలాలు కొనుక్కుంటావు, నువ్వు కార్లు కొంటావు, బండ్లు కొంటావు, నీకు అన్నీ బాగానే ఉంటాయి ఫిజికల్గా, భౌతికంగా, ఆర్థికంగా. కానీ స్పిరిచువల్గా, ఆత్మ సంబంధంగా వస్తే నువ్వు దౌర్భాగ్యుడివి, దిక్కుమాలిన వాడివి, దరిద్రుడివి, దిగంబరివి, మరి ముఖ్యంగా నువ్వు గురుడివాడివి. ఎందుకంటే నీ ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు చూసుకోలేకపోతున్నావు. నువ్వు గుడ్డివాడివి కాబట్టే నువ్వు ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూసుకోలేకపోతున్నావు. దాన్ని ఎరగని స్థితిలో. మరి ఇంకొక ప్రాబ్లం ఏంటో తెలుసా, ఆ స్థితిలో ఉన్నారని వాళ్ళు ఎరగలేరు, దానిని ఎరగని స్థితిలో ఉన్నారు వాళ్ళు. దాట్స్ వై. అందుకే చాలామంది ఏమనుకుంటున్నారంటే, మై లైఫ్ ఈజ్ గోయింగ్ వెరీ స్మూత్లీ, నా జీవితం చాలా సాఫీగా నడుస్తూ ఉంది, నేను అనుకున్న ప్లాన్స్ అన్నీ జరుగుతున్నాయి, నాకు దేవుడు ఇది ఇచ్చాడు, దేవుడు నాకు అది ఇస్తున్నాడు, దేవుడు నాకు ఇట్లా ఇస్తున్నాడు అనుకుంటూ వెళ్తున్నారు. పాపం వాళ్ళకి తెలియక వాళ్ళు ఆల్రెడీ
వాళ్ళ యొక్క ఆత్మీయ జీవితంలో లవదిక సంకాలంలో ఎలా ఉన్నదని దేవుడు చెప్పాడో ఆ స్థితిలో ఉన్నారు, కానీ దాన్ని ఎరగని స్థితిలో ఉన్నారు. అదే సమస్య. నాలాంటి వాడు ఒకవేళ దాని ప్రవక్త చెప్పింది తీసి ఎత్తి చూపించినా వినలేని పరిస్థితిలో ఉన్నారు, అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు, దాన్ని వెంబడించలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు, దేవుడు తోడుగా లేకపోతే, దేవుడు దీవించకపోతే నాకు ఇప్పటికే రోగాలు రావాలి, వ్యాధులు రావాలి, నా వ్యాపారం నష్టపోవాలి, నా ఉద్యోగం నష్టపోవాలి, నాకు ఇది రావాలి, నాకు అది రావాలి. నో సార్, అవన్నీ ఏం రావు. ఎందుకంటే ఇది దుష్టుడు వర్ధిల్లే కాలం. ఇది ఎవరు వర్ధిల్లే కాలము? దుష్టులు వర్ధిల్లే కాలం. ఎందుకంటే ఇది నోవాహు దినాలు. నోవాహు దినాలలో దుష్టులు వర్ధిల్లారు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా వర్ధిల్లారు. లోతు దినాలలో సొదొమ గొమొర్రా పట్టణాలు వర్ధిల్లినాయి. అందుకే కదా సొదొమ గొమొర్రాకు వెళ్దామని అనుకున్నది. లోతు సొదొమ గొమొర్రాకు వెళ్ళడానికి కారణం ఏంటిది? అవి పచ్చగా ఉన్నాయట, వర్ధిల్లున్నాయి అవి. ఆ వర్ధిల్లుట చూసే వెళ్ళాడు అక్కడికి. కానీ అవి ఏంటి? అవి దుష్టమైన పట్టణాలు. అవేంటి? దేవుని అగ్ని చేత కాల్చివేయబడబోతున్న పట్టణాలు. అవునా? సేమ్ ఇప్పుడు కూడా అట్లనే ఉంది. వర్ధిల్లున్నట్టు కనబడుతున్నది, దీవించబడినట్టు కనబడుతున్నది. కానీ దేవుడు దాని అగ్ని చేత కాల్చేయబోతున్నాడని కొద్ది మందికే అర్థమవుతుంది. నాట్ ఎవ్రీబడి, కొద్ది మందికి. వాళ్ళే స్పిరిచువల్, ఆత్మ సంబంధంగా మెలకువగా ఉంటారు. వాళ్ళే వాళ్ళ దివిటీలను శుభ్రం చేసుకుంటారు. ఎందుకంటే ఇది దివిటీలను శుభ్రం చేసుకునే సమయం అయి ఉన్నది. ఏం సమయం ఇది? దివిటీలను శుభ్రపరచుకునే సమయం. ఎందుకంటే ఆల్రెడీ అర్ధరాత్రి వేళ కేక వినబడిందా? ఇదిగో పెళ్లి కుమారుడు, అతను ఎదుర్కొనకు రండి అని అర్ధరాత్రి వేళ ఓ కేక వినబడిందా? ఎవరిదా కేక? ఎవరిదా కేక? ఈ కాలపు ప్రవక్త విలియం బ్రెన్నాం కేక అది. ఎవరు పరిచయం చేస్తున్నారు పెళ్లి కుమార్తెకు? బుద్ధిగల కన్యకలకు ఎవరు పరిచయం చేస్తున్నారు? ప్రవక్త, పెళ్లి కుమారుణ్ణి. అవునా? ఆ కేక వినబడిందా? సో అందుకే లేచి ఏం చేశారట? వాళ్ళు డ్యూటీలను శుభ్రపరిచారు. ఇప్పుడు కూడా ఏం చేయాలి? ఇప్పుడు వధువు, బుద్ధిగల కన్యకలు వధువు తమ డ్యూటీలను శుభ్రపరచుకుంటారు, సిద్ధపడతారు ఇప్పుడు వెళ్ళిపోవడానికి. ఇక ఎందుకంటే పెళ్లి కుమారుడు వచ్చాడు, తీసుకెళ్ళబోతున్నాడు. ఇక పెళ్లి కుమారుడు వచ్చాడు, వివాహం చేసుకున్నాడు, తనను తాను పెళ్లి కుమార్తెలో కుమ్మరించేసుకున్నాడు. ఇప్పుడు ఆమె పెళ్లి కుమారునితో ఆమె గర్భవతి అయింది, వాక్యము చేత గర్భవతి అయినది. ఇప్పుడు ఆమెను తీసుకొని వెళ్ళబోతున్నాడు విందులోనికి, ఎత్తబడుట విందులోనికి, గొర్రెపిల్ల వివాహ మహోత్సవ విందులోనికి తీసుకెళ్ళబోతున్నాడు. దట్ ఈస్ ద టైం. అందుకే దిస్ ఇస్ ద ట్రిమ్మింగ్ టైం అన్నాడు ప్రాఫెట్. ప్రవక్త ఏమన్నాడంటే ఇది దివిటీలను శుభ్రపరిచే కాలం. ఆ ఒత్తులు సరిగా మసిపట్టి సరిగా వెలగడం లేదు, దాన్ని శుభ్రం చేయదాన్ని. ఇప్పుడు సరైన వెలుగు రావాలి. ఇప్పుడు నీ జీవితంలో సరైన వెలుగు కనబడాలి, నువ్వే లోకానికి వెలుగుగా కనబడాలి. ఇది ఆ సమయమే అన్నాడు ప్రవక్త. అన్నాడా లేదా? అందుకే ఫ్యూ పీపుల్, కొద్దిమంది బుద్ధిగల కన్యకలు మాత్రమే సిద్ధపడ్డారు. ఇప్పుడు కూడా అంతే, బుద్ధిగల కన్యకలు మాత్రమే సిద్ధపడతారు. బుద్ధి లేని కన్యకలు వాళ్ళు సిద్ధపడలేరు కూడా. పెళ్లి కుమారుడు తీసుకెళ్ళిపోతాడు వాళ్ళను, బుద్ధిగల కన్యకను. ప్రేమైన దేవుని పిల్లలారా, ఆత్మ సంబంధమైన జీవితానికి సమయం ఇవ్వండి. కొంచెం ఆత్మ సంబంధమైన జీవితం కోసం ఆలోచించండి. భౌతికమైన వాటిలో మునిగి నిన్ను నువ్వు మోసపరచుకోకు. అస్సలు ఆత్మ సంబంధమైన జీవితానికి ప్రాముఖ్యత ఇవ్వు, మొదటి స్థానం ఇవ్వు. ఫస్ట్ ప్రిఫరెన్స్, మొదటి స్థానము, మొదటి ప్రాముఖ్యత ఆత్మ సంబంధమైన జీవితానికి. బైబిల్ వాక్యం చదవడానికి, వర్తమానాలు ధ్యానించడానికి, ప్రార్థన చేయడానికి, ఆత్మ సంబంధమైన జీవితం దేవునితో సంబంధం కలిగి ఉండడానికి మొదటి స్థానం ఇవ్వండి దానికి. లేదు ఇప్పుడు బాగానే ఉన్నాం కదంటే దుష్టుడు కూడా బాగానే ఉన్నాడు, నువ్వు కూడా బాగానే ఉన్నావు, అందరూ బాగానే ఉన్నారు. కానీ అది కాలం కాదు. ఇది
అలాంటి వాటిని చూసి మోసపోకండి. దేవుడు మన పట్ల కృప చూపును గాక. ఆమేన్. ఆదికాండము 16వ అధ్యాయము. లెట్ us go to the Bible. We are going to read a scripture. ఇక్కడ ఒక లేఖనాన్ని మనం చదవబోతున్నాం, ఒక సందర్భాన్ని చదవబోతున్నాం. శారాను గూర్చి, హాగరును గూర్చి. ఆ సందర్భం ఏంటో మీరు చూడండి ఇక్కడ, ఎందుకంటే మనం దాన్నే చూస్తున్నాం. పొద్దున కూడా నేను దాని మీదనే మాట్లాడుకుంటూ వచ్చాను. ఆదికాండం 16వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. అబ్రహాము భార్య అయిన శారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారాయి, ఈమె ఐగుప్తురాలు చెప్పాను కదా నేను పొద్దున. ఈమె దాసి, మళ్ళీ సహోదరి కాదు. దాసి అంటే స్లేవ్, బానిస. ఎవరిచ్చారు? ఫరో రాజు. అబ్రహాముకి శారాయిని తిరిగి ఇస్తున్న సమయంలో కొన్ని బహుమతులతో పాటు కొంతమంది దాసురాలను కూడా ఇచ్చాడు. అందులో శారాయికి ఇవ్వబడిన దాసురాలు ఎవరంటే హాగరు. ఓకే. కాగా శారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేస్తున్నాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రాముతో చెప్పాను. అబ్రాము శారాయి మాట వినను. కాబట్టి అబ్రాము కానాను దేశములో 10 ఏళ్ళు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన శారాయి తన దాసైన హాగరును ఐగుప్తురాలిని తీసుకొని తన పెనిమిటైన అబ్రామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి అయ్యాను. గమనించాలి, ఒకసారి ఒక్కసారి ఆమెతో వెళ్ళాడు. ఆ ఒక్కసారికి ఆమె గర్భం ధరించింది. అది తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనది ఆయను. అప్పుడు శారాయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌగిటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైతేనని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దానిని అయితిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. అందుకు అబ్రాము, ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది. బాగా వినండి ఇక్కడ. నీ మనస్సు వచ్చినట్లు దాన్ని చేయమని శారాయితో చెప్పాను. శారాయి దాన్ని శ్రమ పెట్టినందున ఆమె యొద్ద నుండి అది పారిపోగా యెహోవా దూత అరణ్యంలో నీటి బుగ్గ యొద్ద, అనగా షూరు మార్గంలో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని, శారాయి దాసినైన హాగరు, శారాయి దాసివైన హాగరు, ఎక్కడి నుండి వచ్చితివి, ఎక్కడికి వెళ్ళుచున్నావు అని అడిగినందుకు అది, నా యజమానులైన శారాయి యొద్ద నుండి పారిపోవచ్చున్నాను. అప్పుడు యెహోవా దూత, నీ యజమానుల యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండమని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమవునని దానితో చెప్పాను. మరి యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నువ్వు గర్భవతి అయి ఉన్నావు, నువ్వు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదువు. అతడు అడవి గాడిద వంటి మనుష్యుడు. యాక్చువల్గా ఇంగ్లీష్లో ఏమంటారంటే వైల్డ్ మ్యాన్. వైల్డ్ మ్యాన్ అంటే అర్థము అడవి మనిషి. ఓకే, వైల్డ్ మ్యాన్ అంటే అర్థం ఏంటిది? అడవి మనిషి. అతను అడవి మనుష్యుడుగా ఉంటాడు. అతని చేయి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును. అతడు తన సహోదరులందరి ఎదుట నివసించునని దానితో చెప్పగా. దేవుడి మాటలను దీవించునుగాక.
చిన్న ప్రార్థన. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫర్ దిస్ స్క్రిప్చర్. ఈ లేఖనం బట్టి నీకు వందనాలు. ఈ లేఖనం ఇక్కడ ఉన్నది అంటే అంత్య దినములలో ఉన్న మాకు ఏదో ఛాయలో నీడలో నేర్పిస్తున్నావు. ఆ ఛాయలో నీడలో ఉన్న ఈ లేఖనము మాకు అర్థమవునట్లుగా చేయమని ప్రార్థిస్తున్నా. నువ్వు మా కనులు తెరువుము, మా హృదయంలో ఈ లేఖనమును తెరువుము, ఈ విషయాలు మాకు అర్థమవునట్లు చేయుము. మేము ఇంకను నీ ప్రణాళిక, నీ సంకల్పం మాకు అర్థమై మేము ఎవరమో తెలుసుకొని నిజంగా ప్రభువా నీకు పూర్తిగా లోబడదుము కాక. శారా ఎలాగైతే తన భర్తను అబ్రహామును యజమానుడా అని పిలుస్తూ ఎలా లోబడి ఉన్నదో, అలా ఆత్మ సంబంధముగా సంఘముగా నిన్ను మేము యజమానుడా అని పిలుస్తూ అలా లోబడే జీవితం మాకు దయచే. ఆ కృపతో మమ్మల్ని నింపమని నీకు సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి, ప్లీజ్ సిట్ డౌన్. జాగ్రత్తగా వాక్యం వింటారని నేను నమ్ముతున్నా. వింటారా? వినండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలందరూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నా. ఆమేన్. జాగ్రత్తగా వాక్యం వినండి. శారా, హగరు. పొద్దున నేను చెప్పాను శారా ఎలాంటి స్త్రీయో. రాజులు సైతము రాజకుమార్తె వలె ప్రవర్తిస్తున్న శారాను వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారు. అర్థమైందా? ఆమె అందాన్ని బట్టి కాదు, ఆమె గుణలక్షణాన్ని బట్టి, ఆమె క్యారెక్టర్ని బట్టి. సామాన్యుని యొక్క ఇంటిలో ఆమె నివసిస్తున్న ప్రవర్తన మాత్రం రాజకుమార్తె వలె ఉన్నది. అర్థమైందా? సేమ్ మన జీవితాలు కూడా అట్లనే ఉండాలి. మనం సామాన్యులమైన రాజకుమార్తె వలె ఉండాలి ఆత్మ సంబంధంగా. ఆమేన్. ఇప్పుడు ఈ శారా అబ్రహాముతో చేసిన ప్రయాణం మనం చూస్తే చాలా ఆమె ఎంత భర్తకు లోబడి ఉన్నదో మనకు అర్థమవుతుంది. అబ్రహాము భార్యైన శారా అబ్రహామును యజమానుడని పిలుస్తూ లోబడిందని ఉంది బైబిల్లో. ఆ లోబడిందనే మాటకు మనం నిజంగా శారా జీవితంలోకి వెళ్ళి చూస్తే చాలా అర్థం మనకు అర్థమవుతుంది. అర్థమైందని అన్నది ఉదయం నేను దాన్ని చాలా చెప్పాను. నేను చాలా విషయాలు ఇంతకుముందు కూటాల్లో, పొద్దున ఆరాధనలో. ఇప్పుడు నేను అక్కడి నుండి ముందుకు పోవాలనుకుంటాను. మళ్ళీ దాన్ని రిపీట్ చేయదలుచుకోలేదు. కావాలంటే మీరు మళ్ళీ వినండి, జాగ్రత్త వినండి. ఇప్పుడు ఇక్కడ శారా ఏం చేసిందంటే, అబ్రహాముకు పిల్లలను నేను కనలేకపోతున్నానని ఐగుప్తురాలైన హాగర్ని, తన దాసురాలు, తన దాసి ఆమెను శారా ఏం చేసిందంటే తన భర్త అబ్రహాముకి భార్యగా ఇచ్చింది. ఆమె వినోదం మనకు తెలుసు. పాలిగామి అనగా బహుభార్యత్వము ఆ కాలంలో అనుమతించబడింది. ఆ కాలంలో అవి అనుమతించబడ్డాయి, బహుభార్యత్వం అనేది. ఓకేనా? అందుకే అవి అనుమతించబడ్డాయి కాబట్టి, అది అనుమతించబడిన చిత్తము కాబట్టి అబ్రహాము శారాయి మాటను తీసేయలేక హగర్ని తీసుకున్నాడు. ఓకేనా? మనం గమనిస్తే చూడండి, దానిలో చాలా విషయాలు ఉంటాయి, కానీ మనం ఒక్క పాయింట్ మీదనే వెళ్దాం. అదేంటిదంటే శారా ఏ విధంగా తన భర్తకు లోబడింది, అబ్రహాముకు లోబడింది అనే దానికే వెళ్దాం. చాలా విషయాలు ఉన్నాయి దాని మీద మాట్లాడాలంటే. వివిధ సందర్భాలలో దీన్ని మాట్లాడవచ్చు. ఎందుకంటే ఈ దాసురాలకు పుట్టిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఇస్మాయిల్, స్వతంత్రురాలకు పుట్టిన వాంతో వారసుడు కాలేడు. బ్రదర్, ఎందుకు అంటే ఈమె మొదటి నుండే దాసి. రెండవది, అబ్రహాము పెళ్లి చేసుకున్న భార్య కాదు, అబ్రహాముకు పెళ్ళైన భార్య ఉన్నది, ఆమె శారా.
ఇప్పుడు ఆమె ఇస్తే తీసుకున్నాడు ఈయన. ఎందుకంటే ఈమె ఎవరు? హాగరు అంటే, ఐగుప్తురాలైన హాగరు ఎవరంటే శారా దగ్గర దాసురాలు. మరి ఈమె ఆలోచన ఏంటి అలా ఉన్నది అంటే, నాకు ఎలాగో పిల్లలు లేరు, నా దాసితో వెళ్తే ఒకవేళ పిల్లలు కలిగితే, వింటున్నారా, ఆ పిల్లవాడిని నేను ఒడిలో చేర్చుకొని నేను తెల్లవుదామని అనుకున్నది ఆమె. దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ శారా. శారా యొక్క ప్రణాళిక ఏంటిదంటే, తన దాసురాలైన ఐగుప్తురాలకు హాగరుతో తన భర్తకు ఇచ్చినప్పుడు, తన భర్త ఆమెతో వెళ్ళినప్పుడు, ఒకవేళ ఆమె మగ సంతానానికి అంటే ఆ సంతానాన్ని నేను ఒడిలోకి తీసుకొని ఆమె ద్వారా నేను పిల్లలను పొందుకొని నేను వారసుని తీసుకొచ్చినదిగా చేద్దామని అనుకున్నది. కానీ దేవుని ఒరిజినల్ ప్లాన్లో అలా లేదు. దేవుడు అసలైన ప్రణాళికలో అది లేదు. ఈమె ప్రయత్నించింది. సరే, అబ్రాహాము ఏం చేశాడు? ఆమె మాట విన్నాడు. నిజంగానే హాగర్ని అబ్రాహాము చేర్చుకున్నాడు. ఒక్కసారి చేసిన క్రియ ద్వారా ఆమె గర్భవతయింది. బాగా వినండి, సంవత్సరాల కొలది ఆమెతో లేడు. హాగరుతో అబ్రాహాము సంవత్సరాల కొలది లేదు, ఒక్కసారి మాత్రమే పోయాడు. ఆ ఒక్కసారికే ఆమె గర్భం వచ్చేసింది. ఆమె గర్భవతయింది. ఆమె ఇప్పుడు ఈ దాసురాలికి, అనగా ఈ హాగరికి, తన యజమానురాలు ఆమె దృష్టికి నీచురాలైపోయింది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి సంసారము చేస్తున్న శారా గర్భం ధరించలేకపోయింది కాబట్టి, తాను ఒక్కసారికే గర్భం ధరించింది కాబట్టి, ఇప్పుడు ఆమె ఎలా ప్రవర్తించడం మొదలుపెట్టిందంటే, ఇప్పుడు ఆమె ఎలా అనుకోవడం మొదలుపెట్టిందంటే, తన దృష్టిలో ఇప్పుడు శారా ఒక నీచురాలుగా మారిపోయి, తన యజమానురాలు తన ఒక నీచురాలుగా మారిపోయి, తానే ఇప్పుడు అబ్రాహాముకి వారసును తీసుకొస్తున్న యజమానురాలను అనుకోవడం మొదలుపెట్టింది. పట్టుకున్నారా మీరు? తానే ఇప్పుడు అబ్రాహాముకి వారసును తీసుకొస్తున్న యజమానురాలని నేనే అన్నట్టుగా ఆమె ప్రవర్తించడం మొదలుపెట్టింది. ఎందుకు? గర్భం ధరించినందుకు. కరెక్టేనా? మీకు అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. గర్భం ధరించినందుకు శారా హాగరు దృష్టిలో నీచురాలైపోయింది. గర్భం ధరించినందుకు ఇప్పుడు ఈమె ఒక దాసురాలన్న సంగతి కూడా మర్చిపోయి, తాను ఐగుప్తులో అమ్మివేయబడిన ఒక దాసి అని. వీళ్ళు అమ్మివేయబడిన వాళ్ళండి, తెలుసా? దాసులు దాసురాలు ఎవరు? వాళ్ళు అమ్మివేయబడిన వాళ్ళు, బానిసలు, వాళ్ళు స్లేవ్స్, బానిసలు. బానిస అన్న సంగతి మర్చిపోయింది, తను దాసురాలన్న సంగతి మర్చిపోయింది. జస్ట్ ఆమె గర్భం వచ్చినందుకు, గర్భవతి అయినందుకు ఈమె ప్రవర్తన ఎలా మారిందంటే, తన యజమానిరాలు ఇస్తేనే తాను అబ్రహాముకు దగ్గరైంది. ఆ సంగతి మర్చిపోయింది. దాసురాలన్న సంగతి మర్చిపోయింది. తన యజమానురాలే తనను వెళ్ళమని చెప్పిన సంగతి మర్చిపోయింది. వింటున్నారా? ఇదంతా మర్చిపోయి ఎట్లా ప్రవర్తిస్తుందంటే, తానేగా ఇంటికి యజమానురాలు. ఎందుకు? వారసుడు వస్తాడు, అబ్రాహాము వారసుడు వస్తున్నాడు, నా గర్భంలో అబ్రాహాం వారసుడు వస్తున్నాడు. సో ఈ ఆస్తికి అంతటికి నా కుమారుడే యజమాను కాబోతున్నాడు. పట్టుకున్నారా? కానీ దేవుడు అలా చెప్పలేదు. దేవుడు అలా చెప్పలేదు. తన ఆస్తికి వారసుడు శారా గర్భంలో నుండి వస్తాడన్నాడు. శారా వలన నీకు కుమారుడు పుడతాడన్నాడు. కరెక్టేనా? అది ఒరిజినల్ ప్లాన్ దేవుడిది. దేవుని యొక్క అసలైన ప్రణాళిక అది.
దేవుని యొక్క మూలవాక్యం అది. ఆమేన్. కానీ ఈమెనుకుంటుంది ఈ దాసురాలు, నేను ఇప్పుడు అబ్రాహాము ద్వారా ప్రెగ్నెన్సీ అయ్యాను కాబట్టి, నేను ఇప్పుడు అబ్రాహాము సంతానాన్ని నా గర్భంలో నుండి తీసుకొస్తున్నా కాబట్టి, ఇప్పుడు నేనే యజమానురాల్ని, నా కొడుకే వారసుడు. ఇప్పుడు యజమానురాలుగా పిలువబడుతున్న శారా ఇప్పుడు ఆమె కాదు యజమానురాలు, నేను. ఎందుకంటే నేను అబ్రహాంకి వారసుని తీసుకొస్తాను. కానీ మాకు సంగతి మర్చిపోయింది. శారా ఎవరో తెలుసా? మొదటిగా వివాహము చేయబడిన భార్య, రైట్? చట్ట ప్రకారంగా వివాహం చేయబడిన భార్య. రెండవదిగా శారా ఎవరో తెలుసా? అబ్రహాం యొక్క కష్ట సుఖాలలో, అబ్రహాం యొక్క బలహీనతలలో, అబ్రహాం యొక్క జీవితంలో ప్రతి దాంట్లో ఉన్నది ఆమె. ప్రతి దాంట్లో తన భర్తకు లోబడి ఉన్నది ఆమె. ఈమె ఎవరు? ఈమె ఒక దాసురాలు. హాగర్ ఎవరు? ఒక దాసురాలు, ఒక దాసి. అబ్రాహాము జీవితంలో అసలు ఎప్పుడు ఈమె లేనే లేదు. అబ్రాహాము శ్రమలలో ఎప్పుడు ఈమె లేదు. అబ్రాహాము కష్టాలలో ఎప్పుడు ఈమె లేదు. అబ్రాహాము బలహీనతలలో బలాలలో ఎప్పుడు ఈమె లేదు. కానీ శారా ఉంది అక్కడ. కానీ షార్ట్కట్లో ఇప్పుడు నేను యజమానురాలు కావాలనుకుంటాను. షార్ట్కట్లో ఇప్పుడు నేను యజమానురాలు అయిపోతాను. ఎందుకంటే నేను ఇప్పుడు గర్భవతిని. నేను ఇప్పుడు అబ్రహాముతో పోయినందుకు, ఒక్కసారి పోయినందుకే నేను గర్భవతిని అయ్యినా. అబ్రహాంకి నేను వారసుని తీసుకొస్తున్నా కాబట్టి నేను మరి ఇవన్నీ ఎట్టిపోయినాయి? ఇవన్నీ ఎట్టిపోయినాయి? శారా పడిన కష్టాలు, శారా పడిన ఇబ్బందులు, తన భర్త కోసం తను చెల్లని చెప్పి పరాయి రాజు చేత తీసుకొని పోబడి, పాపం ఆ రాత్రి ఏం జరుగుతుందో ఆమెకు తెలియని భయముతో బతుకుతున్నది ఆమె. తెల్లవారు ఆమె వివాహం అది. ఆ రాత్రి దేవుడు జోక్యం తీసుకోకపోతే పరిస్థితి ఏంది? ఆమె విషయంలో దేవుడు జోక్యం తీసుకోకపోతే ఆ రాత్రి పరిస్థితి ఏంది? ఒకవేళ ఆ రాజు ఆ రాత్రి ఆమెను పిలిపించుకొని ఆమెతో శయనిస్తే పరిస్థితి ఏంది? ఆ పెట్టాడు ఎవడున్నాడు అక్కడ? వినబడుతుందా నేను అన్నది? ఇవన్నీ ఎవరి కోసం పొందుతాను? ఆమె అబ్రహాం కోసం. ఎందుకంటే అబ్రహాము అక్కడున్న రాజు కానీ ఆ దేశస్తులు కానీ దుష్టులని అర్థమై, ఈమెను గనక ఒకవేళ నా భార్య అని చెప్తే ముందు అబ్రాహామును చంపేసి అబ్రాహాము తల నరికి ఈమెను తీసుకెళ్ళిపోతారనే భయముతో అబద్ధం చెప్పించాడు. ఇదంతా ఆమె ఎవరి కోసం పడుతున్నది? అబ్రాహాం కోసం. ఒకవేళ నువ్వు హాగర్ని అడిగినావు అనుకో, హాగరు నీకేమైనా ఇట్లాంటి అనుభవాలు ఉన్నాయా? ఏమీ లేదు. కానీ ఒక్క రాత్రి ఆయనతో వెళ్ళిన గర్భం ధరించిన కాబట్టి నేనే యజమానురాల్ని. ఇప్పుడు నేను దాసరాల్ని కాదు, నేనే యజమానురాల్ని, నేనే అసలైన దాన్ని, నేనే ఆ వాగ్దాన కుమారుని తీసుకొచ్చే స్త్రీని నేనే అనడం మొదలుపెట్టింది. బా, ఎంత ఘోరం, ఎంత భయంకరం. కానీ తన కష్ట సుఖాలలో కూడా తనతో ఉన్న తన భార్య శారా. అందుకే ఎప్పుడైతే ఈ దాసురాలైన హాగరు గర్భవతి అయిందో, ఆమె దృష్టిలో తన యజమానురాలు శారాయి నీచురాలుగా కనబడుతున్నదో, ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఇదివరకు అమ్మగారు అనుకుంటుండేది. ఇప్పుడు అమ్మగారు లేదు, ఏం లేదు. ఇప్పుడు అమ్మగారు కాదు, అమ్మగారికి భయపడుతూ ఉండేది ఇదివరకు. ఇప్పుడు భయం లేదు ఆమె అంటే. ఇంట్లో యజమానులు రాగా అందరికి చెప్తాను, ఏయ్ నువ్వు ఈ పని చేయి, ఇక్కడ ఎవరు పెట్టింది స్టూల్ తీసేయండి ఇక్కడ నుండి. ఏంటి నీకు ఏ పని చెప్పినాం? ఏ పని చెప్తే ఏ పని చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు పో, బడికెళ్ళు, చేపో. ఇదంతా శారా చెప్తా అంటది. కానీ ఇప్పుడు ఎవరు తీసుకున్నారు ఆ స్థానాన్ని అంటే హాగర్ తీసుకున్నది. అర్థమైందా నేను చెప్పింది? డు యు అండర్స్టాండ్? క్యాచ్ ఇట్. ఇదంతా గమనిస్తా ఉన్నది శారా. ఆమె అనుకున్నది ఒకటి, ఇప్పుడు అవుతున్నది ఇంకొకటి. అర్థమైందా? ఇప్పుడు ఆమె ఏం చేసిందంటే ఇక వెళ్ళి అబ్రామా అని పిలవడం మొదలుపెట్టింది.
పిలిచి, అబ్రాహామును పిలిచి, నా ఉసురు నీకు తగులుతుంది, నీకు నాకు మధ్యలో యెహోవాయే న్యాయం తీర్చాలా. నేను నీకు ఇచ్చిన దాసురాలు అది గర్భవతి అయిన తర్వాత ఒక్కసారే నువ్వు దాంతో పోయావు, కానీ ఇప్పుడు అది గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత ఇప్పుడు నన్ను అది నీచురాలుగా చూస్తుంది అని అన్నప్పుడు గమనించండి, భర్త ఆన్సర్. ఇప్పుడు ఆమె గర్భవతి అయింది కదా అని అటుపోతలేడు, ఈమెతోనే ఉన్నాడు. ఎందుకు? అబ్రాహాంకి బాగా తెలుసు శారా ఎంత లోబడిందో. అబ్రాహాంకి బాగా తెలుసు శారా తనను యజమానునని పిలుస్తూ ఎంత లోబడి ఉన్నదో అబ్రాహాంకి బాగా తెలుసు. ఆమె వల్లనే అబ్రాహాము ప్రాణాలు దక్కినాయి. రాజు దగ్గర, అదృశ్య రాజు దగ్గర, ఫరో దగ్గర. కరెక్టేనా? ఆమె నా అన్న కాదు, నా భర్త అని ఉంటే ఏమవుదును? తల తీసి ఆ తర్వాత తీసుకోబోదును. ఆమె వలననే తన బలహీనతలను ఎరిగిన స్త్రీ ఆమె. ఒక్క రాత్రి పైన ఈ స్త్రీకి ఏం తెలుసు అబ్రాహాం ఎలాంటి వాడు? ఒక్క రాత్రికి వెళ్ళినందుకు గర్భవతి అయిన ఈ హాగర్కి ఏం తెలుసు? ఈ హాగర్కి ఏం తెలుసు అబ్రాహాం జీవితం? కానీ ఈమెకు తెలుసు. అబ్రాహాము హృదయాన్ని ఎరిగిన ఆమె హృదయాన్ని ఎరిగినవాడు అబ్రాహాము. వీళ్ళిద్దరి మధ్యలో ఎలాంటి బంధం ఉన్నదంటే ఆమె ఎప్పుడూ తన భర్తకు లోబడే ఉండేది ఆమె. అందుకే అబ్రాహాం అంటున్నాడు, చెడు నువ్విస్తేనే నేను ఆమెతో వెళ్ళినా, నేనెప్పుడూ ఆ అమ్మాయితో వెళ్ళాలన్న కోరిక కూడా నాకు లేదు. అబ్రాహాం ప్రేమ చూడండి, నాకెప్పుడు నీ పైననే ప్రేమ. నీకు పిల్లలు పుట్టలేదన్నతో నేను ఇంకొక దాన్ని పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు ఆలోచించలేదు. కరెక్ట్? చాలామంది పురుషులు ఏం చేస్తూ ఉంటారు, పెళ్ళైన తర్వాత ఓ 5 సంవత్సరాలకు పిల్లలు పుట్టకపోయినా, 10 సంవత్సరాలకు పిల్లలు పుట్టకపోయినా చుట్టూ వాళ్ళు అందరు చెప్తూ ఉంటారు. ఏం చెప్తూ ఉంటారు? ఇక దానికి ఎట్లా పిల్లలు గారు వారసులు లేడు, అంతమైపోతుంది, నీ వంశవాళ్ళు అంతమైపోతుంది, నీ తమ్ముడు పిల్లలే మొత్తం తినేస్తారు, మీ అన్న పిల్లలే తినేస్తారు, లేకపోతే వీడు తింటాడు వాడు తింటాడు, నీ ఆస్తి అంతా. నా మాట వినరా, దాన్ని ఉంచుకో కానీ ఇంకో దాన్ని పెళ్లి చేసుకోరా, వారసులు కావాలరా అని అడుగుతాడు. వీడు కూడా ఏమంటాడు, సరే సాయి ఓకే చేసుకుంటా. కానీ అబ్రాహాం అలాంటివాడు కాదు. అబ్రాహాము శారాని ఎలా ప్రేమిస్తున్నాడో శారాకు బాగా తెలుసు. అలానే శారా ఎలా లోబడుతున్నదో అబ్రాహాం బాగా తెలుసు. అది భార్యాభర్తలు అంటే డొమెస్టిక్ లైఫ్. అదేదో వర్తమాన పుస్తకాలు పట్టుకొని చదువుకోవడం, లేకపోతే వాక్మెన్లు, లేకపోతే మెసేజ్లను మనము చెవులో పెట్టుకొని వినడం కాదు. ఇక్కడ డొమెస్టిక్ లైఫ్లో వచ్చే ఈ ఒడిదొడుకులన్నీ, అంటే కుటుంబ జీవితంలో వచ్చే ఒడిదొడుకులన్నీ వీళ్ళు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఎదుర్కొంటూ ఆ పోరాటంలో గెలుస్తూ వర్తమానంలో కొనసాగుతూ ఉన్నారు వీళ్ళు. శారా అబ్రాహాములు రైటేనా? కొన్నిసార్లు అంటుంటాం, అసలు పెళ్ళి కాకుండా ఉంటే బాగుండు, మంచిగా వర్తమానమే ఇనుకుంటా ఎక్కడో కొండలలో బతికే వాళ్ళం, ఎక్కడో కొండలలో జీవించే వాళ్ళం. పెళ్ళి కాకుండా ఉంటే బాగుండు, ఈ బాధ్యత లేకుంటే బాగుండు, కొడుకు కూతురు చదువులు ఉద్యోగాలు వాళ్ళ పెళ్ళిళ్ళు మనవళ్ళు మనవరాలు కానుపులు ఇవన్నీ లేకుండా ఉంటే బాగుండు. బట్ ద డొమెస్టిక్ లైఫ్, కుటుంబ జీవితం గురించి మనం నేర్చుకోవాలంటే అబ్రాహాం శారాల దగ్గర నేర్చుకోవాలి. వాళ్ళు కుటుంబ జీవితంలో వాటినన్నిటినీ ఎదుర్కొంటూనే వర్తమానంలో ఉన్నారు, వర్తమానంలో ఎదిగారు, వర్తమానంలో ముందుకెళ్ళారు, వాగ్దాన కుమారుని పొందుకున్నారు. కరెక్టేనా? శరీర మార్పు చెంది వాగ్దాన కుమారులు పొందుకున్నారు. ఎందులో ఉండి? కుటుంబ జీవితంలో ఉండి. కరెక్టేనా? నేను చెప్పేది రైటేనా? ఎందుకంటే చాలాసార్లు మనం అనుకుంటాం, ఈమెను పెళ్లి చేసుకోకుండా నేను ఒంటరిగా ఉంటే అయిపోదును. భార్యలు అనుకో, అసలు ఈయన పెళ్లి చేసుకోకుండా నేను ఒంటరిగా ఉంటే అయిపోతున్నా, అనవసరంగా పెళ్లి చేసుకున్నా, నేను ఈరోజు నేను దేవుల్లో ఉండలేకపోతున్నా, ఈరోజు నేను వర్తమానంలో ఉండలేకపోతున్నా. సార్, అబ్రాహాం శారాల సంగతి ఏంది మరి?
దే హ్యావ్ దేర్ డొమెస్టిక్ ప్రాబ్లమ్స్. కుటుంబ సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి. భార్య భర్తలు అంటే కుటుంబ సమస్యలు ఉంటాయి. మధ్య మధ్యలో చిన్న చిన్న గొడవలు వాళ్ళకు కూడా జరిగినాయి. చిన్న చిన్న అలకలు వాళ్ళిద్దరి మధ్యలో కూడా జరిగినాయి. చిన్న చిన్న సమస్యలు, ఆర్థిక సమస్యలు, బాధలు, అవన్నీ వాళ్ళు కలిసి ఎదుర్కొన్నారు. అవన్నీ వాళ్ళు కలిసి ముందుకెళ్ళారు. వాళ్ళు వెళ్ళి మార్పు చెందారు. శరీర మార్పు, వాగ్దాన కుమారుని పొందుకోగలిగారు. పెట్టుకున్నారా నేను చెప్పింది? మనం కూడా అంతే. వాగ్దాన కుమారుని మనం పొందుకోవాలంటే మన శరీర మార్పు చెందాలి. దానికన్నా ముందు కుటుంబంలో ఎన్నో ఉంటుంటాయి. వాటినన్నిటిని మనము భార్య భర్తలు అర్థం చేసుకుంటూ ఒకరికొకరు సబ్మిట్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ఒకరికొకరు మీరు 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 లోబడండి, అర్పించుకోండి. భర్తలారా మీ భార్యలకు లోబడండి, భార్యలారా మీ భర్తకు లోబడండి. ఒకరికొకరు లోబడి, ఒకరికొకరు గౌరవించుకొని, ఒకరికొకరు ప్రేమించుకొని, పరిస్థితులను అర్థం చేసుకొని ముందుకెళ్ళండి. అబ్రాహాము శారాలలాగా. రైట్? అర్థమైందని చెప్పింది. నీకు తెలుసా, నీకంటే ముందు నాకు ఎంత మంచి సంబంధం వచ్చిందో తెలుసా? అనవసరంగా సంబంధం వద్దని నిన్ను చేసుకున్నా. చెయ్ అంటే ఇంకా ఈమెకు తాను ఎవరి శరీరమో అర్థం కాలే. ఈమెకు ఇంకా తన శిరస్సు ఎవరో అర్థం కాలే, రెవల్యూషన్ రాలే. అలా అనే కొంతమంది భర్తలు అంటారు, నీ తెలుసా నీకంటే ముందు నాకు ఎన్ని సంబంధాలు వచ్చినాయో. డాక్టర్ సంబంధం వచ్చింది, యాక్టర్ సంబంధం వచ్చింది, ఇంజనీరింగ్ సంబంధం వచ్చింది. ఆమె ఇంజనీర్ చదివింది, ఆమె ఈరోజు అమెరికాలో ఉంది. నిన్ను చేసుకున్నాక నేను ఇండియాలోనే పాడి చచ్చింది ఇక్కడ. అంటే అర్థం కాలే ఈయన శరీరం ఎవరో, ఈయన శరీరం ఎవరో ఈయనకు అర్థం కాల. ఈయన ఎవరికి శిరస్సో ఈయనకు అర్థం కాల. ఈరోజు భార్య భర్తల మధ్యలో జరిగే సంభాషణలు ఇవి. ఏదైనా చిన్న సమస్య వస్తే చాలు, ఒత్తిడికి గురవుతే చాలు, నిన్ను చేసుకున్నందుకేనే ఇదంతా అని ఈయనంటాడు. అసలు నీకంటే బెటర్ ఇంకొకడు ఉండే, అనవసరంగా నేను అతని కాదని నిన్ను చేసుకున్నా అని ఈమంటది. దే డోంట్ హ్యావ్ ద రెవల్యూషన్ బిట్వీన్ దెమ్సెల్వ్స్. వాళ్ళ మధ్యలో వాళ్ళకు ప్రత్యక్షత లేదు, వాళ్ళ మధ్యలో వాళ్ళకు బయలుపడలేదు. ఎప్పుడు చూసినా, ఓ విధంగా చెప్పాలంటే ఎప్పుడు చూసినా ఒకరిపైన ఒకరికి అనుమానాలు, ఒకరిపైన ఒకరికి ఆధిపత్యాలు. నేను నా భర్తను ఎలాగైనా ఆధిపత్యం చేయాలా, నేను నా భార్యను ఎలాగైనా ఆధిపత్యం చేయాలా, దానికి అవకాశాల కోసం ఎదురు చూస్తారు. ఒకరినొకరు బ్లేమ్ చేసుకుంటారు, అవమానపరుచుకుంటారు. బంధువుల ముందు, స్నేహితుల ముందు, రక్త సంబంధికుల ముందు, కుటుంబాల ముందు. దట్స్ నాట్ ద లైఫ్. అది కాదు జీవితం, అది కాదు. ఎందుకంటే అబ్రాహాం శారాల్లో మనకు కనబడుతున్నది డొమెస్టిక్ లైఫ్, కుటుంబ జీవితం ఎట్లుంటుందో చూపిస్తున్నాడు. ఫ్యామిలీ లైఫ్, డొమెస్టిక్ లైఫ్. శారా చూడు, నా ఉసురు నీకు తగులుతుంది, నీకు నాకు మధ్యలో యెహోవా న్యాయం తీరుస్తాడని అన్నప్పుడు అబ్రాహాం ఎలా మాట్లాడుతున్నాడో తెలుసా? చూడు ప్రియమైన దానా, చూడు నా బంగారమా, నా మాట విను. నువ్వు కదా ఇచ్చింది నాకు వెళ్ళమని. నేను ఏ రోజైనా నీకు పిల్లలు కలగట్లేదని చెప్పి వేరే స్త్రీని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడైనా నీతో చెప్పినానా? అసలు వేరే స్త్రీని నేను కన్నెత్తి ఎప్పుడైనా చూసినానా? వేరే స్త్రీతో నేను ఎప్పుడైనా అలా మెలిగినట్టు నీకు అనిపించిందా? ఎప్పుడైనా నా దృష్టిలో నువ్వు చులకన దానిగా కనబడ్డావా? నేను ఎప్పుడూ నిన్ను యజమానురాలుగానే చూసా. నా ఇంటికి యజమానురాలువి నువ్వే అని నేను దాసురాల మధ్యలో నేను గణపరిచిన, నేను పైకే లేపిన, కానీ నువ్వే ఇచ్చావు. అయినా పర్వాలేదు, నిన్ను అర్థం చేసుకొని నేను వెళ్ళిన ఆమెతో. నీ బాధ అర్థమైంది నాకు, అందుకే ఆమెతో వెళ్ళిన. నువ్వు ఇప్పుడు మళ్ళీ ఆమెతో వెళ్ళినందుకు నీకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఆమె నీ చేతుల్లోనే ఉంది కదా, నీ ఇష్టం ఏమైనా చేసుకో. ఇక్కడ ఏం కనబడుతుందంటే, శారా
తన భర్త అబ్రహామును యజమానుడు అని పిలుస్తూ లోబడేది అబ్రహాముకు అర్థమైంది. అబ్రహాము శారాని ఎంత ప్రేమిస్తున్నాడో, ఆమెను యజమానురాలుగా, ఆమె పిల్లలను కనకపోయినా, ఆమెను పిల్లలను కనకపోయినా, అబ్రహాంకి పిల్లలను కనకపోయినా, ఆమెను యజమానురాలుగానే గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆమెతో ఇంకా ముందుకు రిలేషన్ కొనసాగించాలనే దాని కనబడతా ఉంది. కరెక్టేనా? నిజమేనా? ఇంతగా అబ్రహాము శారాను ప్రేమించడానికి కారణం ఏంటి? ఆమె లోబడుట. శారాను ఆయన ప్రేమించడానికి కారణం శారా అబ్రహాంకి లోబడుట. మీకు తెలియదు లోబడుటలో ఉండే శక్తి ఏంటో. ఆత్మ సంబంధంగా ఇప్పుడు సంఘం దగ్గరికి వద్దాం. మీకు తెలియదు సంఘముగా నీ భర్త యేసుక్రీస్తు వాక్యానికి లోబడడం అంటే ఏంటో. నువ్వు వాక్యానికి లోబడి చూడు, నువ్వు వాక్యానికి లోబడి చూడు, దాంట్లో దాచబడిన శక్తి ఉంటుంది. దెర్ ఇస్ ఎ హిడెన్ పవర్. అందులో దాచబడిన శక్తి ఉంటుంది లోబడుట్లో. ఎందుకంటే నువ్వు రావాల్సిన స్థానంలోనికి నువ్వు వస్తానవు. ఇప్పుడు దేవుడు నిన్ను ఏ స్థానంలో పెట్టాడో, సంఘముగా, స్త్రీగా, ఆ స్థానంలోనికి నువ్వు ఇప్పుడు వస్తున్నావు. కాబట్టి ఆ స్థానంలోనికి వచ్చినప్పుడు నీకు ఒక దాచబడిన శక్తి దేవునికి ఇస్తాడు. అబ్రహాము భార్య అయిన శారా ఆమె భర్తకు, తన అబ్రహాముకి లోబడడం వలన ఆమెకి ఎంత అధికారము, ఎంత శక్తి ఉన్నదో అబ్రహాం చూపిస్తున్నాడు. అరే ఆమె నీ దాసరాలు, నా విత్తనం చేత గర్భవతి అయినంత మాత్రాన నీతో ఎలా సమానురాలవుతుంది ఆమె? పట్టుకున్నారా మీరు? నీతో ఎలా సమానురాలవుతుంది? పైగా ఆమెకు వచ్చే సంతానం, దాసరాలకు పుట్టే సంతానం, నువ్వు స్వతంత్రురాలివి. నువ్వు నీకు పుట్టే సంతానముతో సమాన వారసత్వం ఎట్లొస్తుంది? ఎన్నడూ రాదు శారా, నువ్వెన్నడూ రాదు. దాని గురించి నువ్వు ఆలోచించక అసలు. ఇక బాబా ఆమె నీ చేతికి ఇవ్వబడింది. ఆమె ఇప్పటికీ ఆమె నీ చేతిలోనే ఉన్నది. నువ్వు ఆమె ఏమైనా చేసుకోవచ్చు. నువ్వు ఆమె నా విత్తనం చేత ఆమె గర్భం ధరించవచ్చు. ఆయనంత మాత్రం నీ స్థానాన్ని ఆమె తీసుకోలేదు. బాబా అర్థమైందా? నా విత్తనం చేత ఆమె గర్భం ధరించవచ్చు, అయినంత మాత్రాన ఆమె యజమానురాలు కాలేదు. నా వారసుడు నీ గర్భవాసంలో నుండే వస్తాడు. ఆమె గర్భంలో నుండి వచ్చేవాడు బాస్టర్డ్, కొందుడు, అక్రమ సంబంధం. అది నీతో వచ్చిన వాడే సక్రమ సంబంధం. ఎందుకంటే నా పెళ్లి ఉంగరం చూసావుగా, ఇది నువ్వే తొడిగించినావు నాకు. పెళ్లి రోజున నువ్వే నాకు తొడిగించి పెట్టావు. అమనంటారా? ఆమె మధ్యలో వచ్చింది ఆమె. అది నువ్వు చెప్పినందుకు వెళ్ళిన నేను, నిన్ను గౌరవించి నిన్ను ప్రేమించి వెళ్ళిన నేను. కానీ ఎప్పుడైనా నువ్వు చెప్పక మునుపు నేను ఏ స్త్రీనైనా కన్నెత్తి చూశానా? ఏ స్త్రీని పట్ల అసభ్యంగా ప్రవర్తించినానా? ఎప్పుడైనా నీ దగ్గరికి నేను నీ ప్రస్తావన తీసుకొచ్చానా? నీకు పిల్లలు కలుగుతలేదు కదా, నేను ఎవరినైనా పెళ్లి చేసుకోమంటావా అని నేను ఎవరైనా అడిగినానా? లేకపోతే నేను ఎవరైనా దాసురాలని తీసుకోమంటావా? నీ దగ్గర దాసురాలు చాలామంది ఉన్నారు, అందమైన అమ్మాయిలు, కన్యకలు, వాళ్ళని నేను తీసుకోమంటావా అని నేను ఎప్పుడైనా అడిగినానా నిన్ను? శారా, నేను ఎప్పుడు నిన్ను అడగలేదు. నువ్వెప్పుడు నా సగ భాగమే. వింటున్నారా బ్రదర్? ఇంత అబ్రాం శారాను ప్రేమించడానికి కారణం ఏంటి? లోబడుట. దట్ ఈస్ అ సీక్రెట్. అది రహస్యం. శారా అబ్రహాంకి లోబడుట. ఈరోజు యేసుక్రీస్తు భర్త సంఘమును అంతగా ప్రేమించడానికి కారణం సంఘము ఆయనకు అలా లోబడుట. పట్టుకున్నారా మీరు? సంఘము ఆయనకు అలా లోబడితే కనుక ఆయన ప్రేమ, అబ్రహాము ప్రేమ ఈ సంఘమనే శారాకే, యేసుక్రీస్తు ప్రేమ ఈ సంఘానికే. ఇక వేరే వాళ్ళకి లేదు. ఇక అందుకే సంఘం ఎప్పుడు కూడా తన భర్త యేసుక్రీస్తుకు వాక్యానికి లోబడాల. ఏం చేయాలా? భర్త పాస్టర్ కాదు,
తప్పుడు బోధలు అవన్నీ, తప్పుడు బోధలు. పాస్టర్ కాదు, వాక్యం, యేసుక్రీస్తు. నెక్స్ట్ మెసేజ్ చూపిస్తా. వాట్ ఈజ్ స్పిరిచువల్ ఫార్నికేషన్? ఆత్మ సంబంధమైన వ్యభిచారం అంటే ఏంటిది? ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటిది? ఈరోజు కొంతమంది సేవకులు చెప్తున్నట్టు దాని అర్థం అది కాదని నేను రుజువు చేయబోతున్న ప్రవక్త వర్తమానంలో నుండి. ఆయన ఏం చెప్పాడో, ఆత్మీయ వ్యభిచారం అంటే ఏంటో, ఆత్మీయ జారత్వం అంటే ఏంటో ఆయన ఏం చెప్పాడో ఆయన వర్తమానంలోనే చదివి వినిపించబోతున్నా. ఇంకెవరో పాస్టర్ ప్రసంగం వింటే ఆత్మీయ వ్యభిచారం కాదది. నో సార్, ఇంకెవరో పాస్టర్ ప్రసంగం వింటే అది ఆత్మీయ వ్యభిచారం కాదు. పైగా నీ పాస్టర్ నీకు భర్త కూడా కాదు. అదేగా రోమన్ క్యాథలిక్ చెప్పింది. పోప్ రోములో పోప్ చేసింది అదేగా. సంఘానికి తానే భర్తనని చెప్పుకున్నాడుగా. సంఘానికి తానే భర్తను, తానే రక్షకుడను అని చెప్పాడా లేదా? యేసుక్రీస్తు స్థానం తీసుకున్నాడా లేదా? అదేగా క్రీస్తు విరోధి. మరి ఈరోజు ఇంత బహిరంగంగా మెసేజ్ పాస్టర్లు ఇంత బహిరంగంగా బోధిస్తున్నా ఇంకా అర్థం కావట్లేదా మెసేజ్లో ఉన్న విశ్వాసులకు, ఇతర సేవకులకు? అది పోప్ రోమ ఆత్మ అని, యేసుక్రీస్తు స్థానం తీసుకుంటున్నది ఎవడైనా సరే అది పోప్ రోమ అయి ఉన్నదని వాడు సంఘంలోనికి వచ్చి, మందిరంలోకి వచ్చి తానే దేవుడని చెప్పుకోవట్లేదా? ఇప్పుడు అదే జరుగుతలేదా? లోబడాల్సింది పాస్టర్కి కాదు, లోబడాల్సింది నీ భర్త వాక్యానికి, యేసుక్రీస్తుకు లోబడాల. నువ్వు యేసుక్రీస్తుతో ఐక్యతలోనికి వస్తే అది అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం కాదు. యేసుక్రీస్తు కాకుండా, వాక్యము కాకుండా వేరే వాక్యమునకు వ్యతిరేకంగా లేదా వాక్యమునకు భిన్నముగా ఉండే ఏ బోధతో నువ్వు ఏకమైనా అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం. అది ప్రవక్త చెప్పిన అర్థం. చూపిస్తాను నేను మెసేజ్లా. కానీ ఈరోజు కొంతమంది మెసేజ్ పాస్టర్లు చెప్తున్నట్టుగా, కొంతమంది మెసేజ్లో ఉన్న పాస్టర్లు బోధిస్తున్నట్టుగా, ఈరోజు కొంతమంది చెప్తున్నట్టుగా వేరే పాస్టర్ ప్రసంగం వింటే అది ఆత్మీయ వ్యభిచారం అని ఎక్కడ చెప్పాడు? చూపించమని ప్రవక్త. మీ పాస్టర్ది కాకుండా వేరే పాస్టర్ ప్రసంగం వింటే అది ఆత్మీయ వ్యభిచారం అని ఎక్కడన్నాడు ప్రవక్త? నేను చూపిస్తే ఆత్మీయ వ్యభిచారం అనే మాట ప్రవక్త ఎక్కడ వాడాడు, దాని అర్థం ఏం చెప్పాడో నేను చూపిస్తా బైబిల్లో. మీకు విషయం తెలుసా? చెప్పుతున్నవాడే ఆత్మీయ వ్యభిచారుడిగా చేస్తున్నాడు అందరినీ తప్పుడు బోధ ద్వారా. ప్రవక్త చెప్పంది చెప్పుతూ అనేకులను ఆత్మ సంబంధమైన వ్యభిచారులుగా, వేశ్యలుగా తయారు చేస్తున్నాడు. అది సాతాను టాక్టిక్, సాతాను తంత్రం. అది బ్రదర్ సిస్టర్, నీ పాస్టర్లో నుండి రాని, సువార్థికుల్లో నుండి రాని, లేకపోతే ఉపదేశకుల్లో నుండి రాని, అపోస్తుల్లో నుండి రాని, ప్రవక్తలలో నుండి రాని, అది ఈ కాలపు ప్రవక్త వాక్యం అయితే దాన్ని నువ్వు వినకుండా ఆపే అధికారం ఎవడికి లేదు. దాన్ని నువ్వు వినకుండా ఆపే అధికారం ఎవడికి? ఎందుకంటే అది ప్రవక్త వాక్యం కాబట్టి. ఆ ప్రవక్త వాక్యమే 5 రకాల పరిచర్లు వాళ్ళు బోధిస్తున్నారు, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి. దాన్ని వినొద్దు అని చెప్పేవాడే దయ్యం. నా మాట మాత్రమే వినాలని చెప్పేవాడే పోప్ రోమ్. పోప్ రోమ్ అదేగా. గమనించాలి, వేశ్య తన పురుషునితో కాకుండా ఇతర పురుషులతో ఏకమవుతుంది. తన భర్తకు నమ్మకంగా ఉండకుండా ఇతర పురుషులతో ఐక్యత పొందుకోవడమే వేశ్య. అదే నా ప్రవక్త అర్థం చెప్పింది. చెప్పాను, నా దగ్గర ఉన్న కోర్స్ వచ్చేవారని చూపిస్తాను నేను మీకు. వేశ్య అంటే అర్థం అది. ఇంతకు మన భర్త ఎవరు? పాస్టరా వాక్యమా? వినబడతలే నాకు. పాస్టరా వాక్యమా? ఎవడో ఒకటి చెప్పండి. వాక్యమా పాస్టరా? ఒకవేళ ఎవడైనా పాస్టర్ అని అన్నాడు అనుకో, వానికి చాలా భార్యలు ఉన్నారు రోయి. మళ్ళీ అది బహుభార్యత్వం. అది నో సార్. పాస్టర్ ఎన్నడూ భర్త కాలేడు. వాక్యమే భర్త, యేసుక్రీస్తే భర్త. కాకపోతే పాస్టర్లో ఉండి మాట్లాడతాడు.
అంతే తప్ప ఈ పాస్టర్ కాదు. ఇప్పుడు ఈ భర్తనే ప్రవక్తలో ఉండి మాట్లాడాడు. సరే, పాస్టరే కదా సంఘానికి భర్త. మరి విలియం బ్రెన్హామ్ జెఫర్సన్విల్ సంఘానికి మాత్రమే పాస్టర్ ఆయన. మరి ఆయన ప్రసంగం మనం ఎందుకు వినాలి? ఇప్పుడు జెఫర్సన్విల్లో ఉన్న వాళ్ళు మాత్రమే వినాలా? బోధిస్తున్న నీవు వేరే సంఘాల్లోకి వెళ్ళి బోధిస్తున్నావు, నీ ప్రసంగం ఎందుకు వినాలా? ఆ సంఘానికి ఆల్రెడీ పాస్టర్ ఉన్నాడుగా, ఆయన ప్రసంగమే వినాలా? ఆ సంఘం వేరే ప్రసంగం వింటే, అంటే ఆ సంఘ కాపరి కాకుండా వేరే వాళ్ళ ప్రసంగం వింటే అదేంటిది? అది ఆత్మీయ వ్యభిచారం అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు చేసేది ఏంటి? ఆత్మీయ వ్యభిచారం కాదా? నీ ప్రసంగం వినేటట్టు చేయడం, జూమ్ మీటింగ్లు పెట్టడం, ప్రతి నెల జూమ్ మీటింగ్లు పెట్టడం, ప్రతి నెల యూట్యూబ్లలో ప్రసంగాలు చేయడం, ప్రతి వారం యూట్యూబ్లలో అన్ని చర్చల ప్రసంగాలు వినిపించడం, అది కాదా? నేను పొద్దున్న అడిగినట్టు అంటే పాస్టర్ అనుమతితో వింటున్నారు అంటే భర్త అనుమతిస్తే భార్య ఎవరితోటైనా పోవచ్చు అనమాట. భర్త అనుమతిస్తే భార్య ఎవరితోటైనా బతకొచ్చు అనమాట. అలా బతికితే అది ఇంకా పతివ్రతనే, వేష కాదు అది. ఎందుకంటే భర్త అనుమతితో పోయింది అది. ఒరే, అది కమర్షియల్గా వ్యభిచారం చేయించడం రా, కమర్షియల్గా వ్యభిచారం చేయించడం. పెళ్లి చేసుకున్న భార్యను, తన శరీరంలో సగభాగము ఉన్న ఆమెను తీసుకెళ్ళి ఇంకో పురుషునితో పడుకోబెడుతున్నావంటే అది ఏమంటారు రా? దాన్ని నిన్ను బ్రోకర్ అంటారు. పడుకున్నాడో వాడో వేషతో పడుకున్నాడంటారు. పాస్టర్ అనుమతితో ఉన్నట ఇతర పాస్టర్ల ప్రసంగాలు వినొచ్చట, అది వ్యభిచారం కాదట. పాస్టర్ అనుమతి లేకుండా ఇతర పాస్టర్ల ప్రసంగం వింటే అది వ్యభిచారం అట. అంటే ఇప్పుడు పాస్టర్ భర్త కాబట్టి అతను అనుమతిస్తే నువ్వు వేరే వాళ్ళది వింటే అది వ్యభిచారం కాదా? తప్పుడు బోధలు, లాలన చెయ్యు బోధలు. ప్రాఫెట్ ఎక్కడ చెప్పలేదు అది. ఆయన ఆత్మ సంబంధమైన వ్యభిచారము అనే మాట చాలాసార్లు వాడాడు మెసేజ్లో. స్పిరిచువల్ ఫార్నికేషన్, స్పిరిచువల్ అడల్టరీ, ఆత్మ సంబంధమైన జారత్వం, ఆత్మ సంబంధమైన వ్యభిచారం, ఆత్మీయ వ్యభిచారం అనే మాట ప్రవక్త వాడాడు. కావాలని మీరు వెళ్ళి ఒక్కసారి టేబుల్లో స్పిరిచువల్ ఫార్నికేషన్ అని ఒక్కసారి టైప్ చేసి మీరు సెర్చ్ చేయండి. మీకు ఏ మెసేజ్లో ప్రవక్త చెప్పాడో మీకు కనబడుతుంది. అందులో ప్రవక్త అన్నాడు, వాక్యమును కాకుండా, నీ భర్త యేసుక్రీస్తు ఆయన వాక్యమును కాకుండా వేరే సిద్ధాంతాలను విన్నా, వ్యతిరేకమైన బోధలు విన్నా, వాక్య వ్యతిరేకమైన కలిపి చెరిపడి బోధలు వింటే అది ఆత్మ సంబంధమైన వ్యభిచారం అన్నాడు ఆయన. మరి ఇప్పుడు వీళ్ళు చెప్తున్న ప్రసంగం ప్రవక్త ఎక్కడ చెప్పాడో నాకు చూపించాలా? ఇవే లాలన చేయు ఆత్మలు, ఇవే భ్రమపరచు ఆత్మలు చివరి కాలంలో వచ్చినవి. ఇవే నేను వాక్యము నుండి డైవర్ట్ చేసేవి. దేవుని ప్రవక్త వర్తమానం 5 రకాల పరిచర్యలో నుండి, అంటే శరీరంలో నుండి 5 రకాల పరిచర్య అంటే శరీర పరిచర్యలో నుండి వస్తుంది. ఎందుకు? శరీరంలో ఉన్న సభ్యులు క్షేమాభివృద్ధి పొందడానికి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందడానికి, పరిశుద్ధులు సంపన్నులవ్వడానికి, మరియు పరిచర్య ధర్మము జరగడానికి. 3 కారణాలు చెప్తాను పౌలు గారు ఎఫెసీ 4వ అధ్యాయంలో ఈ 5 రకాల పరిచర్యలు దేవుడు ఎందుకు ఇచ్చాడు. మీ పాస్టర్ చెప్పకపోతే నువ్వు సువార్తికుని మాట వినొద్దు. నీ పాస్టర్ చెప్పకపోతే నువ్వు అపోస్తుని మాట వినొద్దు. వీళ్ళంత స్థితికి తీసుకొచ్చేసారంటే మీ పాస్టర్ చెప్పకపోతే ప్రవక్త మాట కూడా మీరు వినొద్దు. ఆ స్థితికి వచ్చేసిన పాపం మళ్ళీ రోమాత్మ, మళ్ళీ బానిసత్వపు ఆత్మ, మళ్ళీ అదే పోప్ రోమ్ ఆత్మ. వీళ్ళకి ఎవరు కావాలో తెలుసా? మరొక్క లూథర్ కావాలా, మరొక్క మార్టిన్ లూథర్ కావాలా. దాన్ని వ్యతిరేకించిన వాడు దేన్ని వ్యతిరేకించారో దానిలోనికే సంఘాన్ని నడిపిస్తున్నారు. కుక్క తన వాంతికి తిరిగినట్లుగా, పంది ఏ బురదలో నుండి బయటికి వచ్చి కడగబడ్డదో మళ్ళీ అదే బురదలోకి వెళ్ళి దొరికినట్లుగా వీళ్ళు అదే సిద్ధాంతాలు మళ్ళీ తీసుకొస్తారు సంఘంలో.
మీరు వాక్యానికి లోబడండి అని చెప్పు, ఓకే. ఎందుకంటే వాక్యం మీ భర్త, వాక్యం మీలో రక్తమాంసములు కావాలా, వాక్యము మీరు ఏకము కావాలా. మీరు నా యందును నా మాటలు మీ యందును ఉన్నాయి. ఎందుకు భార్య భర్తలు మాత్రమేగా ఏకమయ్యేది? మాటలు మనలోకి ఎందుకు వచ్చినాయి? మాట వాక్యం కాబట్టి. వాక్యము మాటలు మన యందు ఉండడం అంటే ఆ భర్త ఇప్పుడు మనలో ఉన్నాడు. ఇప్పుడు ఆయన ఇవన్నీ లేఖనాలు ఇలా చెప్తుంటే వీళ్ళ బోధలు ఇలా చెప్తున్నాయి. మోసపోకండి. షారా అబ్రాహాముల గురించి చూస్తున్నాం మనం. అబ్రాహాం అంటున్నాడు షారాతో, షారా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఇప్పటికీ నువ్వు నాకు ఇచ్చిన దాసరాలు నీ చేతిలోనే ఉన్నది. గమనించున్నారా మీరు? ఆమె నీ పట్ల అలా దురుసుగా ప్రవర్తించకూడదు. ఆమె తన స్థితిని మర్చిపోయింది. నువ్వు నా కష్ట సుఖాలలో ఉన్నావు, నువ్వు నా శ్రమలలో ఉన్నావు, నువ్వు నా బలహీనతలలో ఉన్నావు, నా బలములలో ఉన్నావు, అన్నిట్లలో నువ్వున్నావు. అందుకే దేవుడు ఏం చేస్తాడు? మనకు కష్ట సుఖాలు, బలహీనతలు. ఇప్పుడు నీకు శ్రమ వచ్చినప్పుడే నీకు అర్థమవుతుంటుంది. నువ్వు పడిపోయినప్పుడు, అమ్మో ఈ శ్రమ ద్వారా నేను పడిపోయాను అంటే నాలో ఈ బలహీనత ఉన్నది. నీ బలహీనత ఏంటిదో నీకు తెలియాలా, నీ బలహీనత ఏంటిదో నీకు తెలియాలా. అందుకు దేవుడు ఏం చేస్తాడంటే శ్రమలను అనుమతిస్తాడు. ఆ శ్రమలను, ఆ పరీక్షలను, అప్పుడు నీకు అర్థమైపోతుంటుంది. దాన్ని జయించలేక నువ్వు బలహీనవుతుంటావు. ఓహో నాలో ఈ బలహీనత ఉన్నది, ఇన్ని రోజులు నేను బలవంతుడని అనుకున్నా, కాదు నేను బలహీనుడని. ఈ శ్రమ నేను అందుకే జయించలేకపోతున్నా, అందుకే నేను మెల్లగా లోకంలోకి జారిపోతున్నా. అదిగో అప్పుడు ప్రభువా నా పైన కనికరం చూపించవా అని నీ బలహీనతలలో బలవంతుడైన దేవుడు ప్రత్యక్షమవునట్లుగా నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు దేవుడు, ఆ బలవంతుడైన దేవుడు నీ బలహీనతలో ప్రత్యక్షమై నిన్ను బలపరుచుకుంటూ ముందుకెళ్తాడు. ఆ శ్రమలు, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ నిందలు, ఆ అవమానాలు నిన్ను ఆయన రూపంలోనికి మలచడానికి, ఆయనతో ఐక్యత పొందుకోవడానికి, ఆయనతో ఏకం అవ్వడానికి, ఆయనతో నువ్వు ఏక శరీరం అవ్వడానికి, ఆయన నీలోనికి కుమ్మరించుకోవడానికి. వింటున్నారా? ఆయన రూపంలోనికి, పోలికలోనికి మలచబడడానికే దేవుడు ఇవన్నీ అనుమతిస్తూ ఉంటాడు. దాట్స్ వై. అందుకే శ్రమలు, కష్టాలు ఇవన్నీ మనల్ని, అందుకే ఈ రోజున క్రీస్తు దగ్గర మన బలహీనతలు ఏంటో తెలుసుకునేటట్లుగా చేస్తాయి. ఇంకా క్రీస్తు రూపంలోనికి మనం ఎట్లా మలచబడాలో చెప్తాయి అవి. ఇంకా మనం క్రీస్తు పోలికలోనికి ఎలా మలచబడాలో చెప్తుంది. ఆ ఒత్తిడి వచ్చినప్పుడు, ఆ ఒత్తిడి, ఆ సమస్య, ఆ బాధ వచ్చినప్పుడు నీకు అర్థమైపోతుంటుంది నువ్వు ఎంత బలహీనుడివో బలహీనురాలువో. అర్థమైందా? అప్పుడు నీవు దేవునికి అవకాశం ఇస్తావు, దేవునికి నువ్వు అనుమతిస్తావు, స్వాగతం తెలియజేస్తావు. ప్రభువా నాకు ఈ ఒత్తిడిలో నువ్వే సహాయం చేయాలా, ప్రభువా నేను దీన్ని భరించలేకపోతున్నా, ప్రభువా ఇది నా వల్ల అవ్వడం లేదు, పడిపోతానేమో భయం అవుతుంది, నాకు లోకంలో కలిసిపోతానేమో భయం అవుతుంది ప్రభువా. అప్పుడు ప్రభువు స్వరం నీకు వినబడతా ఉంటుంది, మెల్లని చల్లని స్వరము. భయపడకు నా కుమారుడా, భయపడకు నా కుమార్తె, నువ్వెప్పుడు బలహీనుడివో బలహీనురాలువో అప్పుడే నువ్వు బలవంతుడివి. నేను నీకున్నాను. నువ్వు వాక్యానికి సమర్పించుకో, నువ్వు నాకు పూర్తిగా లోబడు, పూర్తిగా నా మాటకు లోబడు, నువ్వు పూర్తిగా నాకు విధేయుడిగా మారు, నాకు విధేయురాలుగా మారు. నువ్వు నేను పనిచేయడం మొదలు పెడతా. ఇవన్నీ నేను అక్కడ తీసుకెళ్తా ఉంటాయి. పూర్తిగా నువ్వు ఆయనకు విధేయుడిగా, విధేయురాలుగా మారుతావు. శ్రమల ద్వారా విధేయతను నేర్చుకున్నాడు క్రీస్తు. ఉందా బైబిల్లో? శ్రమల ద్వారా యేసుక్రీస్తు విధేయతను నేర్చుకున్నాడు. మనం కూడా ఇప్పుడు శ్రమల ద్వారా ఏం నేర్చుకుంటారా? విధేయత. విధేయత అంటే లోబడుట, వాక్యానికి లోబడడం. ఎస్ లార్డ్, ఇది నా బలము సరిపోదు, నా శక్తి సరిపోదు, నా జ్ఞానం సరిపోదు, నా పన్నాగాలు సరిపోవు, నా ఎత్తులు సరిపోవు, నా ఏవి సరిపోవు ప్రభువా, నువ్వే నన్ను కాపాడాలిగా, ఈ శోధన నుండి నువ్వే నన్ను తప్పించాలా, ఈ ఒత్తిడి నుండి నువ్వే నాకు విడుదల ఇవ్వాలా. లోబడడానికి వచ్చేసినావు ఇప్పుడు నువ్వు, పూర్తిగా లోబడిపోతున్నావు ఇప్పుడు నువ్వు, పూర్తిగా నువ్వు విధేయతలోనికి వచ్చేస్తున్నావు.
ఇప్పుడు నిన్ను ఆయన మలచడం మొదలు పెడతాడు. ఇప్పుడు ఆయన నేను వాక్యం రూపంలోనికి మలచడం మొదలు పెడతాడు. వింటున్నారా? నేను చెప్పేది మీకు అర్థమవుతున్నదా? ఇప్పుడు ఆయన నీ జీవితంలో పనిచేయడం మొదలు పెడతాడు. నీకు ఆయనకు మధ్యలో ఒక వ్యక్తిగతమైన సంబంధం ఏర్పడుతుందిగా. నీలోనికి ఆయన కుమ్మరించుకోవడం మొదలు పెడతాడుగా. శక్తి చేతనో బలము చేతనో కాదు, కానీ నా ఆత్మ చేత దీన్ని జరిగిస్తానని ఆయన జరిగించడం మొదలు పెడతాడు ఆయన. ఫ్రెండ్స్, గుర్తుంచుకోనండి, శ్రమలు కష్టాలు బాధలలోనే దేవుని ప్రేమ వెల్లడయ్యేది. నీకు దేవుడిపైన ఎంత ప్రేమ ఉంది, దేవునికి నీపైన ఎంత ప్రేమ ఉందో వెల్లడయ్యేది అక్కడే. నువ్వు దేవునికి ఇంకెంత లోబడుతున్నావో అక్కడే తెలియజేయబడుతుంది. నువ్వెంత లోబడుతున్నావు, ఎంత విధేయుడిగా మారుతున్నావో అక్కడ చూపించబడుతుంది. ఆ శ్రమలలో, ఆ కష్టాలలో, ఆ నిందలలో, ఆ అవమానాలలో. ఎందుకంటే అక్కడ నువ్వేం చేస్తావు తెలుసా? నువ్వు పన్నాగాలు వేయవు, అక్కడ ఎత్తుకు పై ఎత్తులు వేయవు, అపవాదు వేస్తున్న ఎత్తులకు పై ఎత్తులు వేయవు. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తావు తెలుసా? దాని నుండి తప్పించగలిగిన వాడు ఒక్కడేగా, ఆయనే దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి, ప్రభువా నా పైన కనికరము చూపించావా, ప్లీజ్ నా పైన జాలి చూపించావా అని బతిలాడము, గోజారడం మొదలు పెడతావు. నువ్వు ఇక కన్నీళ్ళు గార్చడం మొదలు పెడతావు. ఓ, అది నిన్ను క్రీస్తు రూపంలోనికి మలచడానికి, క్రీస్తు వాక్యానికి లోబడేటట్లు చేస్తుంది. పూర్తిగా క్రీస్తు వాక్యానికి లోబడేటట్లుగా అది నిన్ను చేస్తుంది. ఇక నువ్వు సమర్పించుకునేటట్లుగా చేస్తుంది. ఇక విధేయుడుగా మారేటట్లు చేస్తుంది ఆయన వాక్యానికి. అప్పుడు ఆయన నీ జీవితాన్ని తీసుకొని తన వాక్య రూపంలోనికి నిన్ను మలచడం మొదలు పెడతాడు. నిన్ను సరిచేయడం మొదలు పెడతాడు. తన వాక్య రూపంలోనికి, తన వాక్య పొలికలోనికి నిన్ను మలచడం మొదలు పెడతాడు ఆయన. పట్టుకున్నారా మీరు? దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. దేవుడు పనిచేసేది అది. ఈ శ్రమనే రాకపోతే అబ్రహాము మనసులో ఉన్న ప్రేమ శారాకు తెలిసేది కాదు. ఈ శ్రమనే రాకపోతే అబ్రహాము శారాను ఎంత ప్రేమిస్తున్నాడో, శారా ఎంతగా అబ్రహాముకి లోబడి ఉన్నదో తెలిసేది కాదు. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కొన్ని వింతైన వాటిని అనుమతిస్తాడు ఆయన. ఎందుకు అనుమతిస్తాడు అని మనం ప్రశ్నించుకుంటాం. కానీ దాని వలన దేవుని ప్రేమ నీకు వెల్లడవడానికి, నువ్వు దేవుణ్ణి ఎంత ప్రేమిస్తున్నావో చూపించడానికి, నువ్వు దేవునికి ఎంత లోబడుతున్నావో చూపించడానికి అవి ఉపయోగపడతాయి. పట్టుకున్నారా? దట్స్ వై. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ అబ్రాహాము, శారా, హాగారు. శారా హాగారు దగ్గరకు వచ్చినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంది. హాగారు ఒక ఆపర్చునిటీస్, అంటే అవకాశవాది. తన స్థితిని మర్చిపోయింది, తను ఎవరో మర్చిపోయింది, తన యజమానురాల్నే దూషించడం మొదలుపెట్టింది. తన యజమానురాల్నే తన దృష్టికి నీచురాలుగా మారిపోయింది. ఎందుకు? అవకాశవాదిమే. ఏ రోజు అబ్రాహాముతో కష్ట సుఖాలలో లేదు. ఏ రోజు అబ్రాహాముతో ఆమె, చూడండి, శారా తన బంధువులను విడిచిపెట్టి బయటికి రావాలి. ఇప్పుడు అబ్రహాము మాటకు లోబడి, చాలా కష్టమైన పని అది స్త్రీకి, కానీ అవన్నీ చేసుకుంటూ వచ్చింది ఆమె. తన భర్త ప్రాణం కొరకు ఆమె అడ్డుపడింది. ఇప్పుడు కరెక్టేనా? తన భర్త బలహీనతను అర్థం చేసుకుంది ఆమె. చూసారా? ఇవన్నీ హాగర్లో ఉందా? లేవు. కానీ ఏం కావాలనుకున్నది ఇవే? వారసురాలు. నేను అబ్రాహాం వారసునికి నేనే తల్లిని, ఇక నేనే యజమానురాల్ని. చిచి శారా, చిచి అసలు ఆమె కాదు, నేను యజమానురాల్ని. గమనించారా మీరు? అవకాశవాది. ఈరోజు దేవుడి వాక్యంలో మనకు అదే చూపించబడుతుంది. బహుశా నెక్స్ట్ వీక్లో నేను ఇంకొకళ్ళం కూడా తీసుకొస్తా పాత్రను. వాళ్ళు ఎవరంటే లోతు భార్యను. ఇంతగా ఆమె ఎవరో ఆమెకు చూపిస్తా, ఆమె సంగతి చూపిస్తా బైబిల్లో. ఎందుకంటే యేసుప్రభు అన్నాడుగా, లోతు భార్యను ఎత్తబడే సమయంలో లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడా? లూకాసు వార్త 17వ అధ్యాయము 26 నుండి 30 వచనాలలో ఆయన లోతు దినముల గురించి మాట్లాడుతూ లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమని మన గురించి చెప్పాడా? ఎందుకంటే ఆ లోతు దినాలు ఈ దినాలే.
మన అంత్య దినాల గురించి మాట్లాడా? లోతు భార్యను జ్ఞాపకం చేసుకోమన్నాడా? ఎందుకు చేసుకోమన్నాడో నెక్స్ట్ వీక్లో చూద్దాం. అసలు ఎందుకు జ్ఞాపకం చేసుకోమన్నాడో, ఆమె క్యారెక్టర్ ఏంది. ఇప్పుడు హాగర్ క్యారెక్టర్ అర్థమైందా? శారా క్యారెక్టర్ అర్థమైందా? శారాకు మనం పిల్లలం ఎట్లా అవుతామో అర్థమైందా? స్త్రీలారా, మీరు శారాకు పిల్లలు ఎలా అవుతారో మీకు అర్థమవుతుందా? ఆమేన్, హల్లెలూయా. పేతురు చెప్పాడు కదా, మీరు శారాకు పిల్లల కుదురని చెప్పాడు కదా. ఆమె వలె ప్రవర్తిస్తే కరెక్టేనా? ఆత్మ సంబంధంగా చూస్తే శారా నూతన యెరూషలేము. ఆత్మ సంబంధంగా చూస్తే శారా స్వతంత్రురాలు. కరెక్టేనా? పౌలు గారు చెప్పాడా? శారా స్వతంత్రురాలు, హాగరో దాసి. 2 యెరూషలేములు చెప్పాడా? ఈమె నూతన యెరూషలేము, ఆమెను పాత యెరూషలేము చెప్పాడా? చదవలేదా బైబిల్లా? చదవకపోతే మొద్దు మొక్కాలి, నేనేం చేయలేను దానికి. ఎందుకంటే మళ్ళీ ఇంటికి పోయినాక పుస్తకం పట్టుకోరుగా మీరు. మళ్ళీ పొద్దున్న లేస్తే ఏం తిందుమా, ఏం తాగుముదుమా, ఏం ధరించుకుందామా, ఈ వారం చిట్టు ఎట్లా కట్టాలా, అక్కడ స్థలం కొనాలనుకున్న అది ఎట్లా, అక్కడ బడ్డీ పీస్తే ఎట్లా కట్టాలా, ఇంట్లో పాలు ఎట్లా తీసుకురావాలా, మేమిద్దరం కలిసి అట్లా పిక్నిక్ పోదాం అనుకున్నాం, ఎట్లా పోవాలా, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం ధరించుకుందామా. ఇది ఈరోజు చాలామంది జీవితాలు. నేనేం చేయలేను. ఇంటికి వెళ్ళాక ఎవరైతే మరలా వాక్యాన్ని నెమరువేస్తారో, కూర్చొని మరలా వింటారో, మరలా ధ్యానిస్తారో, ఒక్కొక్క పాయింట్ని జాగ్రత్తగా బైబిల్ చదువుతూ, ఒక్కొక్క దాన్ని అర్థం చేసుకుంటూ, ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు నాతో మాట్లాడినావు, ఇది నిజమే ప్రభువా, నేను శారాలాగా ఉండాలా ప్రభువా అని దేవునికి శారాలాగా సమర్పించుకుంటూ ఉంటారో ఆత్మ సంబంధంగా, అదిగో వాళ్ళు సరైన ట్రాక్లో ఉన్నారు. వాళ్ళు ఎవరైతే ఇంటికి వెళ్ళిన తర్వాత తన భార్యను తన పిల్లలను కూర్చొని పెట్టి భోజనం చేసేటప్పుడు, పాస్టర్ గారు చెప్పింది నీకు అర్థమైందా అని ఒక్కొక్కరిని అడిగి, ఏం చెప్పాడు చెప్పు, నీకు గుర్తుకున్న పాయింట్స్ చెప్పు అని చెప్పి, మళ్ళీ ఆ విషయాలను మరొక్కసారి నెమరువేసి, భోజనం చేసే ముందు నెమరువేసి మళ్ళొక్కసారి దేవునికి 2 చేతులు ఎత్తి, ప్రభువా మేము కూడా నీకు లోబడుతున్నాం. ఎందుకంటే అక్కడ శారా ఎలా లోబడిందో అబ్రహాంకి, అలా నేను కూడా లోబడుతున్నా ప్రభువా. ఓ ప్రభువా, నేను కూడా నీకు ఆత్మ సంబంధంగా, సంఘంగా, నీ భార్యగా లోబడుతున్నా ప్రభువా అని ప్రార్థన చేసి ఆ తర్వాత భోజనం చేస్తారో వాళ్ళు కరెక్ట్. విన్నాము, వెళ్ళిపోయినాము, అయిపోయింది, ఇక ఫినిష్ అయిపోయింది. ఇక మళ్ళీ వచ్చే ఆదివారం దాకా, వచ్చే ఆదివారం నేను పోయిన వారం మీకు చెప్పిండా, చెప్పుండొచ్చులే, చెప్పుండొచ్చు. లోతు గురించి చెప్తానన్నా, లోతు భార్య గురించి చెప్తానన్నా చెప్తాన్నాడు కావచ్చులే, చెప్తాడు, చెప్పుకొని. ఇది ఈరోజు చాలామంది విశ్వాసుల పరిస్థితి. మే గాడ్ గివ్ ద గ్రేస్. వాళ్ళపైన దేవుడు కనికరం చూపును గాక. నేను అంతకంటే ఏం చెప్పలేను నేను ఆ మాట, ఎందుకంటే ఈ సమయం అలాంటి సమయం ఇది. ఫ్రెండ్స్, స్నేహితులారా, నేను నమ్ముతున్నాను మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడని. ఓకేనా? సో ఇప్పుడు శారాకు, స్త్రీలారా మీరు శారాకు పిల్లలు అవ్వాలనా? ఎలా అవ్వాలి? అబ్రహాముకు ఎలా ఆమె లోబడినదో, తన భర్తను యజమానుడు అని పిలిచి లోబడినదో, అలా నువ్వు లోబడితే నువ్వు శారాకు పిల్లలు అవుతావు, శారాకు కుమార్తెలు అవుతారు. కరెక్టేనా? నేను పొద్దున చెప్పాను, సూపర్ ఉమెన్లు చాలామంది ఉన్నారు మనకు. సూపర్ ఉమెన్ అన్నమాట. అంటే నా భర్త కంటే నాకు ఎక్కువ తెలుసు, బహుశా తెలిసి కూడా ఉండొచ్చు, అయినా లేఖనం చెప్పినట్టు నీ స్థానంలో ఉండు. నీకు తెలిసినా నీ స్థానంలో ఉండి నువ్వు ప్రార్థన చేయి. నీకంటే ఎక్కువ తెలిసేటట్టుగా నీ భర్తకు దేవుడు చేస్తాడు. అంతేగాని వాక్యాన్ని మార్చకు. దేవుడు తన వాక్యమును ఎన్నడూ మార్చడు. ఆయన మనసు కూడా మారదు వాక్య విషయంలో. ఆయన ఏం చెప్పాడో అదే పర్ఫెక్ట్గా, అదే పరిపూర్ణమైనదిగా. నువ్వు సూపర్ ఉమెన్గా ఆలోచించకు. నువ్వు సూపర్ ఉమెన్, దివ్యమైన స్త్రీ, గొప్ప స్త్రీ అట్లా ఆలోచించకు. నువ్వు వాక్యం ఏమంటుందో దానికి లోబడు, తర్వాత సంగతి దేవుడు చూసుకుంటాడు. అర్థమైందని చెప్పింది. సో లెట్ us pray. ప్రార్థించుకుందాం. ప్రభు అయిన దేవా, సర్వశక్తిమంతుడా, స్తోత్రములు తండ్రి.
రాత్రి చాలా విషయాలు ఉన్నావు. మేమెప్పుడు నీ వాక్యమునకు లోబడి మేము ఆ లోబడులోనే ఉన్న విజయాన్ని పొందుకుందము గాక. అవును, లోబడులోనే విజయం ఉన్నది. మాకు లోబడే కృపను మాకివ్వు, లోబడే జీవితం మాకివ్వు. మా స్థానం వాక్యంలో, మా స్థానం అది ఏమిటంటే నీ వాక్యానికి లోబడడం. అది నీ భార్యగా నీకు లోబడడం, అది శిరస్సువైన భర్తవైన నీకు లోబడడం, నీ వాక్యానికి లోబడడం. ఆ స్థితి మాకు దయచేదేవా, ఆ కృప మాకు ఇవ్వు తండ్రి. వచ్చిన నీ పిల్లలందరినీ దీవించు, ప్రతి ఒక్కరిని నువ్వు ఆస్వాదించు, ప్రతి ఒక్కరిని నువ్వు బలపరచమని నీకు సమర్పిస్తూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించును గాక.